స్ట్రాబెరీ మనసువే చేసిన ఇస్త్రీ స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి ఇంట్లో పెట్టిన ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు KICK కేక్. సో రోజులాగే ఈ రోజు కూడా సూపర్ ఎనర్జీతో కొంచెం గొంతు పోగొట్టుకుని భలే వచ్చేసాం రెడీగా. అండ్ 2 గ్యాంగ్లు వస్తారు, 4 రౌండ్లు ఆడతారు. ఎవరు గెలిస్తే వాళ్ళకే ఎక్కువ పాయింట్లు వస్తాయి. రైట్? ఆ అబ్బాయి ఎందుకు అలా ఉన్నాడు? ఏమైందమ్మా నీకు? ఏమైనా ప్రాబ్లమా? నీకెవరో ముందే చెప్పుంటారు నేను ఇక్కడ కవిత చెప్తాను రెడీగా ఉండమని. అందుకే ఆయన బిక్కమంతులు ఒక్కసారి ఇటు కవిత చెప్తాడేమో. లేదు, నీకోసం ఇవాళ మామూలు కవిత చెప్తా. ఓకే, నువ్వు సీరియస్ గా తీసుకోవద్దు, ఏం పర్లేదు. హెల్త్ ఇష్యూస్ అస్సలు రావు. ఓకే, కళలు చాలా రకాలు ఉంటాయి. కళల్లో నేను మాట్లాడుతుంది లలిత కళల గురించి కాదు, రాత్రి భోజనం చేసి పడుకున్నాక వచ్చే కళల గురించి. కొంటె కళలు, చిలిపి కళలు, పగటి కళలు, పీడ కళలు, ఇలాంటి కళలు వెరైటీగా వస్తుంటాయి. కానీ పొద్దున్న లేవగానే అవి బాగుంటాయి, అంటే నిజమైతే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. అబ్బాయిలకైతే ఫస్ట్ 2 చెప్పినవి, మిగతా వాళ్ళకి మిగతావి. సో ఇవన్నీ బాగుంటాయి అనిపిస్తూ ఉంటుంది, కానీ అవి పూర్తయినప్పుడే కదా కిక్ వచ్చేది. కానీ లైఫ్ లో కిక్ ఉంటేనేగా కళ నెరవేరేది. బాబా నేను కూడా అనుకోవాలి అలా వస్తుందని, ఇప్పుడు వచ్చింది అది అలాగా. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. దయచేసి ఈ కవితలను ఎవరు రాసుకోవద్దు, ఫాలో అవ్వద్దు, రికార్డ్ చేసి రీప్లే చూసుకోవద్దు. తినదరగదు, దాని తర్వాత పరిగెట్టాల్సి వస్తుంది. సో ఇప్పుడు మా ఈ కిక్ షోలో 2 గ్యాంగ్లు వస్తారు. ముందుగా ఫస్ట్ గ్యాంగ్. Party, let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, 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 we want that chala naughty. Come on, baby, let's get dirty. Rara brother, super brother, let's relax and rock. Hey, wow, ఎటు చూస్తున్నారు? ఎప్పటికి తెలియదు, భలే ఉంది, సూపర్, వండర్ఫుల్. అది బాగా సెట్ అయ్యాయి కాబట్టి మీ ఫేస్లు బాగుంది, కానీ లేకపోతే ప్రాబ్లం అయ్యేది. అది చాలా బాగుంది, అసలు వండర్ఫుల్, కుదిరిపోయి. అసలు మాస్టర్ గారు అయితే దాన్ని సర్దుతూనే ఉన్నారు మొత్తం. గురుగారు ఏం చేస్తుంటారు? సందీప్ అండి, నా పేరు. డిగ్రీ అయిపోయింది, యాక్టింగ్ స్టార్ట్ చేద్దామని. ఇదేంది అంటే ఇది సెట్ లో యాక్టింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటా. వెరీ గుడ్, సూపర్, ఆల్ ది బెస్ట్. అండ్ ఎస్ మీరు? హాయ్, ఐఎమ్ నిక్కీ. నేను డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, ఆర్టిస్ట్ గా చేస్తున్నాను. ప్రజెంట్ డిక్టేటర్ అయిపోయింది, బ్రహ్మోత్సవం, సావిత్రి మూవీ చేస్తున్నాను. చూసారా, ఏం అడగకుండా 6 టాపిక్స్ చెప్పారు. అసలు ఏం అడగలేదామండి. వెరీ గుడ్. నేను ఇంకా ఓన్లీ పేరు అని అడుగుదాం అనుకున్నాను నేను. వెరీ గుడ్, బట్ ఆల్ ది బెస్ట్. హాయ్, మై నేమ్ ఇస్ మున్నా, ఇంటర్ కంప్లీట్, ఆర్టిస్ట్ గా ట్రై చేస్తున్నా. వెరీ గుడ్, బట్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. డైలాగ్లు చెప్తాను. డైలాగ్ చెప్తారా? రెడీ అయి వచ్చింటారు మీరు. ఏదో నా పౌరాణికమే చెప్తాను. పౌరాణిక చెప్తారా? పాంచాలి పంచభద్రుక, ఏమేమే నీ ఉన్మత్త వికటత్తహాసము, ఎంత మరువైత్రించనను మరపునకు రాక హృదయ సమినామాన నీ పరిహాసరాములు నా కన్నపటములు పయ్యలు చేయుచున్నవే. అహో క్షీరావారసి జనిత రాక సుధాకర వరంశ సంపన్నత్తమ క్షత్రియ పరిపాలక భరత సామ్రాజ్య భౌరేయుండనై నిజ వీర ప్రకంపిత చతుర్దశ సూర్యవరుణులకు శతసదురుగా అగ్రజుండనే పరమేశ్వర పదాభిరైత పరశురామ సద్గురు ప్రాప్త శస్త్రాస్త్ర విద్యాపారుడైన రాధేయుడు మిత్రుండనై మనుగడ సాగించ నన్ను చూసి ఒక్క ఆడది పరిచాలిక పరికుతై పగులబడి నవ్వుటయా. అహో తన పతులకు సుయుధుడనగు నన్ను బావగా సంభావింపక సమ్మానింపక గృహి ధర్మ పరీక్షై లజ్జా విముక్తై ఆ బందకి ఎట్ట ఎగుల గేలి సేవులే. అవునులే, ఆ వయసు మాలిన భామకు ఎగ్గేమి సిగ్గేమి, వంతున మగని ఎందు మగని నచ్చిన పర్యంతము రెచ్చిన కనిపించితో పచ్చి పొంగులు గేలించు ఆలి గేలి చేసిన మాత్రమున చాలా బాగా చెప్పారు. అసలు యాస్టిస్ చెప్పారు, అసలు సేమ్ పించ్. నాకు కూడా వచ్చు, కానీ మీరు చెప్పాక ఆపేశారు. వెరీ గుడ్, వండర్ఫుల్. సుశీల గారు? నా పేరు లాసియా. లాసియా, ఏం చేస్తుంటారు? నేను ఆర్టిస్ట్ గా ట్రై చేస్తున్నాను. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. మీ గ్యాంగ్ కి బాగా తేడాగా ఉండాలి, పేరు ఏం పెడదాం? సిల్లీ గ్యాంగ్. సిల్లీ గ్యాంగ్, వెరీ గుడ్, సూపర్. మరి ఇటు సైడ్ వచ్చే గ్యాంగ్ ఎలా ఉన్నారు చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్.
చూడ పురుగులుండు పిగ్గివాని మదిని బింకమేలాదు విశ్వధాభిరామేమా ఉప్పు కప్పు రంగులొక్క పొడిగుండు చూడ చూడ రుచుల తడ వేరు గుండు పురుషులందు పుణ్య పురుషులంత వేరు విశ్వధాభిరామేమా ఓకే సో వెల్కమ్ సూపర్ జోరుతో వచ్చారు ఎంట్రీ ఇచ్చారు వెరీ గుడ్ ఫుల్ కలర్ఫుల్ టీమ్ థ్యాంక్ యూ మీ పేరు హాయ్ ప్రదీప్ హాయ్ హౌ ఆర్ యూ ఫైన్ ఐఎమ్ ఫైన్ థ్యాంక్ యూ 3 రూపీస్ మీ గురించి నా పేరు జాహ్నవి ఎంఎస్సి కంప్లీట్ చేశాను ఆ? ఎంఎస్సి కంప్లీటెడ్ అప్పుడే 3 years బ్యాక్ 3 years బ్యాక్ ఎంఎస్సి కంప్లీట్ చేశారా లేదు ఆవిడ బుక్కులు నెత్తిన పెట్టుకుని వెళ్ళినట్టున్నారు బట్ బాగా చదువుతారు మీరు గోల్డ్ మెడల్ పర్లేదు గోల్డ్ మెడల్ గోల్డ్ మెడల్ వండర్ఫుల్ సూపర్ టాలెంట్ ఓకే మీరు హాయ్ ప్రదీప్ హలో హౌ యు డూయింగ్ గుడ్ 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 థ్యాంక్ యూ దిస్ హౌ ఆర్ ఇస్ యూ నిషిత ఐ యామ్ ఫ్రమ్ సాక్షి టీవీ న్యూస్ ప్రెజెంటర్ అండ్ యాంకర్ అవునా సూపర్ ఐ యామ్ డూయింగ్ యాజ్ ఏ ఐ యామ్ పర్సూయింగ్ జర్నలిజం అండ్ గుడ్ లక్ సూపర్ నైస్ సార్ హాయ్ ప్రదీప్, హాయ్ నా పేరు రాహుల్ అండ్ నేను ఎంఎస్సి గేమింగ్ చేస్తున్నాను, మల్టీమీడియా. వెరీ గుడ్ సూపర్ మేడం గారు హాయ్ ప్రదీప్ హాయ్ ఏమేం చలి పెడుతున్నా స్వెటర్ వేసుకుని వచ్చినావు నువ్వు వస్తున్నాను పైన వేసిన అయితే బనీతో వచ్చేసేటోడి వాట్ యు డు బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను ఇప్పుడు. అట్ ద సేమ్ టైమ్ యాంకర్ గా చేస్తున్నాను, ఎంటర్టైన్మెంట్ యాంకర్. సూపర్ బ్యాక్లాగ్స్ ఎన్ని ఉన్నాయి బ్యాక్లాగ్స్ పాస్ అయినా నేను ఏం లేవా ఏం లేవు సబ్జెక్టులు ఉంచాలి ఆస్తులు ఏమి వెనకాల అస్సలా మా ఇంట్లో గట్టిగా చదువు అన్నారు అందుకని గట్టిగా చదివాను 2-3 సార్లు చదివిన అన్ని. సో ఫ్రీ టైం దొరికితే ఏం చేస్తారు? ఫ్రీ టైం దొరికితే లైక్ హీరోయిన్స్ ఉంటారు కదా వాళ్ళ వాయిస్ లని ఇమిటేట్ చేస్తూ ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ సమంత ఉంది, తనకి వాయిస్ చిన్మయ్ చెప్తుంది, తన వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం. చిన్మయ్ బిజీగా ఉన్నప్పుడు మీరు చెప్తూ ఉంటారు. వెరీ గుడ్ మా కోసం ఒక డైలాగ్. ఓకే డైలాగా. బేసికలీ అబ్బాయిలు 2 టైప్స్ ఉంటారు. టైప్ 1 ఇలాంటి చీప్ ట్రిక్స్ కి పడిపోయి కుక్కలను వెనకాల తోక ఒప్పుకుంటూ వచ్చేస్తారు. టైప్ 2 వాళ్ళని పడేయడం చాలా కష్టం, వాళ్ళ కోసం త్యాగాలు జరగాలి, యుద్ధాలు చేయాలి, లైఫ్ ని రిస్క్ చేయాలి, అయినా పడతామని గ్యారంటీ లేదు. నేను టైప్ 2. గుడ్ బై. ఓరి డేసాలో పెద్ద జోధా అక్బర్ మరి యుద్ధాలు వెరీ గుడ్ సూపర్. సో ఇట్ సైడ్ సిల్లీ గ్యాంగ్. సో ఇన్ని కబుర్లు చెప్పారు కాబట్టి మీ గ్యాంగ్ పేరేంటి? లొల్లి గ్యాంగ్. లొల్లి గ్యాంగ్. వెరీ గుడ్ సూపర్. లొల్లి గ్యాంగ్ వర్సెస్ సిల్లీ గ్యాంగ్ ఇవాళ మన ఈ కిక్ షోలో ఫస్ట్ రౌండ్ రచ్చరంబోలా. ఓకే సో రచ్చరంబోలాలో సిల్లీ అండ్ లొల్లి. ఇప్పుడు మీ గ్యాంగ్ నుంచి ఇద్దరు వచ్చి ఆడతారు. ఒకరు పాటలు వింటారు, ఒకరు చీటీలు చదువుతారు. ఎవరా ఇద్దరు? నేను వింటాను. పాటల రండి. మ్యూజిక్ స్టార్ట్ అయ్యాక నీకేం అర్థం కాదు, నీకేమీ వినపడదు, అస్సలు అర్థం కాదు. అంతేగాని నాకు వినపట్లేని మాత్రం అడక్కు, ఎందుకంటే వినపడదు. పాటలు అంత గట్టిగా వస్తూ ఉంటాయి. ఈయన చెప్పేది లిప్ యాక్షన్ బట్టి నువ్వు గెస్ చేయాలి. 120 seconds ఎన్ని గెస్ చేస్తే అని 100 points. ఓకే హెడ్ ఫోన్స్ ఆన్. ఎక్స్ప్రెషన్ మారింది అక్కడ. ఎక్స్ప్రెషన్ మారితే మ్యూజిక్ వచ్చినట్టు. ఓకే సో మీ పిచ్చి ముందు మా పిచ్చి ఎలాగో పనికిరాదు కాబట్టి మా అందరికంటే నీకే ఎక్కువ పిచ్చి ఉంది. నువ్వు నన్ను తిడితే మా మమ్మీకి చెప్తా. అదే నిన్ను తిడితే మీ మమ్మీ చెప్పడం నువ్వు తిట్టాలి కానీ. ఓకే 120 seconds టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. పెళ్లి సందడి. చేతులతో ఏం చూపించకూడదు, చేతులు బ్యాక్. పెళ్లి సందడి గట్టిగా. పిల్లి పెళ్లి పెళ్లి సందడి పిల్లి పంది సందడి సందడి పెళ్లి సందడి పెళ్లి పిల్లి ముఖం పెళ్లి సందడి పిల్లి గ్యాంగ్ పెళ్లి సందడి. ఓ స్త్రీ ఇవాళ రా. ఓ శ్రీ రేపురా. ఇవాళ రా. ఓ శ్రీ ఇవాళ రా. కోతి డ్యాన్స్ ఓ స్త్రీ ఇవాళ. ఓ స్త్రీ ఇవాళ రా. ఓ స్త్రీ ఇవాళ రా. కోతి ముఖం తుతుంబర్. తుతుంబర్ 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 కుంకుమ రేఖ రక్తకోల. రక్తకోల చచ్చిపోరా చచ్చిపోరా రక్తకోల చచ్చిపోరా అది కాదు. రక్తకోల 1-2 సార్లు ఎలా చెప్తావు నువ్వు? చచ్చిపోరా అది 3 సార్లు చెప్పింది. రక్తకోల చచ్చిపోరా నువ్వు అరవరా భయ్యా ప్లీజ్. రక్తకోల కర్తవ్యం రక్తకోల కొబ్బరి ముక్క. కొబ్బరి ముక్క కొబ్బరి బొండ కొబ్బరి ముక్క కొబ్బరి బొండ ముక్క
బోండా ముక్క ముక్క కొబ్బరి బోండా కొబ్బరి ముక్క 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 కొబ్బరి బోండా ముక్క కొబ్బరి ముక్క ముక్క కొబ్బరి బోండా వద్దంటే ప్రేమ. వద్దంటే ప్రేమ వద్దంటే ప్రేమ వద్దంటే ప్రేమ పద్దు ప్రేమ ఆయన ప్రేమ వద్దంటాడు. ప్రేమ ప్రేమ వద్దంటే ప్రేమ వద్దంటే ప్రేమ సాంగ్ అయిపోయింది అరే చైన్ తీసుకురండి, చైన్స్ అవి తీసుకొచ్చి. ఎర్రగడ్డ దగ్గర కాబట్టి ఎర్రగడ్డ వెళ్ళిపోదాం. మళ్ళీ అక్కడే వీళ్ళు అక్కడేనా? అది అర్థమైంది ప్రాబ్లం, అది ఓకే. ఇటు రామ ఒకసారి ఇక్కడ రా. ఇప్పుడు ఈ గేమ్ స్టార్ట్ చేసినప్పుడు నేనేం చెప్పానంటే నువ్వేం చెప్తావు పైకి అది కరెక్ట్ ఆన్సర్ అయితే మేము తలుపుతాం, ఎస్ అంటాం, ఇంకో చీటీ తీస్తాం కదా. కొబ్బరి బాగుంటాం అనే పేరు నేను 8 సార్లు చెప్పు. అది రైట్ అయితే ఫస్ట్ టైం మేము ఓకే చెప్పేవాళ్ళంగా, అది నో చెప్పాం కాబట్టి నువ్వు 8 సార్లు చెప్పావా? నువ్వు మిస్ అయినవి ఏవేంటో తెలుసా? రక్తకోల, అన్ని మిస్ అయినారు. వద్దంటే ప్రేమ, కొబ్బరి బొండం చెప్పు 30 సార్లు, అది కొబ్బరి ముక్క అని చెప్పాలి. తుతుంబర్, ఓ స్త్రీ ఇవాళరా, పెళ్లి సందడి. వెరీ గుడ్ భయ్య, భలే ఆడాను. అండ్ ఈవిడికి తగ్గట్టుగా నువ్వు చెప్తున్నావు అక్కడి నుంచి సగమే చెప్తావు. ఓ స్త్రీ ఇవాళరా, ఓ స్త్రీ వాళ్ళనే వద్దు భయ చెప్పదా ఆవిడ ఇంకోటి అంటే నీకే కంప్లీట్ అయితే ఆవిడేం చెప్తుంది. బట్ చాలా బాగా ఆడారు ఇద్దరు, ఇంత ఆనందంగా ఉన్నారు కాబట్టి 0 పాయింట్. ఆ సిల్లీ గ్యాంగ్ అలా ఆడితే మరి లొల్లి గ్యాంగ్ ఎలా ఆడతారు? మీ గ్యాంగ్ నుంచి ఎవరు వస్తారు? సో లొల్లి గ్యాంగ్ మీరు ఎంత లొల్లి చేస్తే అన్ని ఎక్కువ పాయింట్లు వస్తాయి. ఇటు సైడ్ వాళ్ళకి 0 వచ్చింది, బాగా కష్టపడితే వాళ్ళకి half వస్తది. ఓకే. మీకు ఇప్పుడు మ్యూజిక్ స్టార్ట్ అయిందా? లేదు మ్యూజిక్ ఆన్. కొంచెం పెంచిన అన్న వాల్యూమ్. ఓకే, సో 120 సెకండ్స్ క్లాక్ స్టార్ట్ అవుతుంది. ఇన్ 3, 2, 1 గో. హీరోయిన్ లేచిపోయింది. హీరోయిన్ హీరోయిన్ నికోటిన్ హీరోయిన్ నికోటిన్ హీరోయిన్ లేచిపోయింది. హీరోయిన్ నీకోటి అదే అదే హీరోయిన్ హీరోయిన్ నీకొకటి హీరోయిన్ నీకోటి చెప్పాలి. చెప్పు. ఆటోగ్రాఫ్ ఆటోగ్రాఫ్ కూల్ డ్రింక్ కోటి కూల్ డ్రింక్ 225D ఫ్రమ్ ఎస్ఆర్ నగర్. కోటి 225D ఎక్కాలి. కూల్ డ్రింక్ కోటి కూల్ డ్రింక్ కాటన్ కూల్ కాటేజ్ కూల్ డ్రింక్ కూల్ డ్రింక్ కుకింగ్ కుక్కు కూల్ డ్రింక్ కుకీ కూల్ డ్రింక్ కుక్క. లుక్ రాజు రాణి. రాజు రాజు రాణి రాజు రాణి రాజు రాణి రైట్ ఆన్సర్. ప్రకాశం జిల్లా. ప్రకాశం ప్రకాశం జిల్లా మ్యాజిస్టర్ ప్రకాశం జిల్లా మ్యాగ్నీషియం మెగ్నీషియం పర్మాంగనేట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు సల్ఫర్ కురాక్సైడ్. ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా నువ్వు చెప్పు. మ్యాజిక్ ప్రకాశం ప్రకాశం మ్యాజిక్ సారీ నాకు పెళ్ళయింది. సారీ నుంచో నుంచో. సారీ సోక్రటిస్ సారీ సోది సారీ సారీ నాకు పెళ్ళయింది. సౌత్ ఏ వేరే తీసుకో వేరే బంగారం. బంగారం బంగారం రైట్ ఆన్సర్. బ్రేక్స్ లేవు. బ్రేక్స్ లేవు. మీకు ఎన్ని రైట్ వచ్చాయి చూద్దాం. బంగారం రైట్ ఆన్సర్. సారీ నాకు పెళ్ళయింది చెప్పలేదు. అండ్ హీరోయిన్ లేచిపోయింది చెప్పలేదు. నువ్వు కెమికల్ నేములు కూడా చెప్పావమ్మా మాకు. రాజు రాణి రైట్ ఆన్సర్. కూల్ డ్రింక్ వేడిగా చెప్పలేదు. ఆటోగ్రాఫ్ ఓకే. 3 రైట్ ఆన్సర్స్. థ్యాంక్ యూ 300 points. ఆల్ ది బెస్ట్, వెరీ గుడ్. సో సిల్లీ గ్యాంగ్ అండ్ లొల్లి గ్యాంగ్ ఇద్దరు బాగా ట్రై చేశారు. వాళ్ళకి వర్కౌట్ అయింది, మనకు అవ్వలే.
మన అకౌంట్ ఇంకా ఓపెన్ చేయలేదు. నెక్స్ట్ రౌండ్ లో చేద్దాం. 0-300. మనం వచ్చాం రెండో రౌండ్ కి. సిల్లీ అండ్ లొల్లి. సిల్లీ ప్లెజెంట్ గా సిల్లీగా అంటే మన సరదాగా మెల్ల 0తో మొదలెడతాం. ఏదైనా అక్కడి నుంచే స్టార్ట్. అలా అనుకోకపోతే బతకలేం. సో ఇట్ సైడ్ 0, ఇట్ సైడ్ 300. సెకండ్ రౌండ్ లో ఈసారి ఇంకొంచెం వెరైటీ ఉంటది. లేడీస్ స్పెషల్. మీ గ్యాంగ్ లో ఉన్న అమ్మాయిలే మిమ్మల్ని కాపాడతారు. మీ స్కోర్ ని తారుమారు చేస్తారు. 0ని 300 చేయొచ్చు, 0ని -300 కూడా చేయొచ్చు. మీ దాంట్లోంచి ఒకళ్ళు, మీ దాంట్లోంచి ఒకళ్ళు వచ్చి ఈ బెలూన్స్ మీద ఇక్కడ కూర్చుంటే ఈ స్క్రీన్ మీద ఒక వీడియో ప్లే చేస్తాం. ఆ వీడియో చూసిన తర్వాత క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ అడిగిన వెంటనే గో అంటాను. డయాగ్నల్ గా హాప్ చేసుకుంటూ వెళ్ళి ఆ డైమండ్ కలెక్ట్ చేసి నాకు ఇవ్వాలి. ఎవరు ఫస్ట్ డైమండ్ ఇస్తే వాళ్ళకి ఫస్ట్ ఆన్సర్ చెప్పే ఛాన్స్. ఓకే. రైట్ ఆన్సర్ 200 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ -100 పాయింట్స్. తప్పు హాప్ చేసినా లేకపోతే వంకర టెంకర్ గా వెళ్ళినా కింద పడిపోయినా మళ్ళీ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ ఫైనల్లీ మీరు డైమండ్ తీసుకొస్తే ఆన్సర్ పాస్ అవ్వచ్చు, మనకి పాయింట్ రావచ్చు. రెడీ? మీరు బాగా డిస్కషన్ చేసుకుంటూ ఉండండి. ఇప్పటికి ఎక్కువ డౌట్లు ఉంటాయి. ఓకే, సెకండ్ రౌండ్ బొమ్మ పడుద్ది. ఓకే, సో బొమ్మ పడుద్దిలో స్క్రీన్ మీద వీడియో వచ్చే ముందు ఆడే వాళ్ళిద్దరు ఎవరు ఇక్కడ రండి. మీరు కూడా ఇటు. వీడియో వస్తుంది, జాగ్రత్తగా చూడండి. అప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను. రైట్? అండ్ మీ ముగ్గురు మాట్లాడడానికి లేదు, మీ ముగ్గురు కూడా. కెమెరాస్ రోలింగ్, మైక్స్ ఆన్. సో జాగ్రత్త. హియర్ వి గో. బొమ్మ పడుద్దిలో ఫస్ట్ వీడియో. అమ్మా మన క్యారెన్స్ ఆడుకుందాం. అక్కడ బ్లడ్ పడ్డాకే ఇక్కడ రెడ్ పడాలి సార్. ఎగ్జామ్ ఎన్నింటికి? 3ంటికి. ఓకే, టెల్ మీ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కెపాసిటర్? టెల్ మీ హౌ డస్ ది ప్రాసెసర్ వర్క్? వాట్ ఈస్ ఇంపల్సర్? ఏమి తెలియకుండా ఏ విషయం ఇలా రాస్తావా? ఏ దూరం ఇలా రాస్తావా? నాలెడ్జ్ లేదు, ఎగ్జామ్స్ లేవా, క్లాసులు లేవా? ఓకే, యు గర్ల్స్ రెడీ? ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియోలో ఒక ఆంటీ ఎన్ని కెమిస్ట్రీ క్వశ్చన్లు అడిగింది? గో. ఎత్తాలి. మీరు కూడా వచ్చారు. ఆన్సర్ ఒకటే అడిగింది. ఒక్క క్వశ్చన్ అడిగింది. -100 పాయింట్స్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కెపాసిటర్? టెల్ మీ హౌ డస్ ది ప్రాసెసర్ వర్క్? వాట్ ఈస్ ఇంపల్సర్? లొల్లి గ్యాంగ్ 300 పాయింట్స్ అయితే సిల్లీ గ్యాంగ్ -100. ఇందాక మా పార్టీ అన్నావు, అక్కడ ఎక్కువ హై స్కోర్ చెప్తున్నావు, ఇక్కడ మైనస్ చెప్తున్నావు. ఎంత ఉంటే అంత చెప్తున్నానండి. కానీ మా పార్టీ అన్నావు కదా. మీ పార్టీ కాబట్టి మీ స్కోర్ ఎగ్జైట్ అయి చెప్తా. చూడు ఎలా చెప్తాను. లొల్లి గ్యాంగ్ 300, సిల్లీ గ్యాంగ్ -100. చూడు ఎంత ఎగ్జైట్ అయి చెప్తాను. మీ పార్టీ కాదు. ఇప్పుడు నేను లాస్ట్ కి ఎర్రగడ్డ తీసుకెళ్తా మా ఇంటికి. నేను వైజాగ్ పంపిస్తా వాళ్ళ ఇంటికి. ఫస్ట్ వీడియో మాత్రమే అయింది. సెకండ్ వీడియోకి రెడీ ఉన్నారా? రైటా? ఎలా ఆడాలో అర్థమైంది కదా. హియర్ వి గో. సెకండ్ వీడియో. నీ పేరేంట్రా? పింగ్ పాంగ్ సార్. వెటకారమా? సార్ పూర్తి పేరు పింగులూరు పంగనేవాళ్ళు సార్. సింపుల్ గా ఉంటదని అందరూ పింగ్ పాంగ్ అని పిలుస్తారు సార్. నువ్వేంట్రా? కళ్ళజోళ్ళు నెత్తికోటి కళ్ళకోటి, ఇటో పెన్ను అటో పెన్ను, ఒకే చేతికి 2 వాచ్లు, ఇటో సెల్ ఫోన్ అటో సెల్ ఫోన్. ఇట్రా సార్. ఏమున్నారా బ్యాగ్ లో? నువ్వు కానీ. అబ్బో, మన దగ్గర ఈ కళ్ళు కూడా ఉన్నాయే. 2 ఎందుకురా? స్పేర్ సార్. ఓహో. అరే, 2 కాండమ్ ప్యాకెట్లు. స్పేర్ సార్.
మొత్తం మీద 2 డిపార్ట్మెంటల్ స్టోర్స్ పెట్టుకు తిరుగుతున్నట్టున్నావు. ఎందుకురా ఇవన్నీ? స్పేర్ సార్, ఒకటి పోతే ఇంకోటి. ఓకే, సో సెకండ్ వీడియో చూసాం మనం. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియోలో కమిషనర్ అదే సమీర్ అడిగిన వ్యక్తిని బ్యాగ్ లో కాకుండా బయట ఎన్ని డబల్స్ ఉన్నాయి? గో అమ్మా, ఈడ్చకూడదు అమ్మా, అది ఉరాంగుటాన్ స్టైల్ అమ్మా, ఈడ్చకూడదని చెప్తాను నేను. అప్పటి నుంచి చెప్తాను నేను, ఈడ్చదని చెప్పాను. ఏంటి భయ ఎన్ని సార్లు నేను ఈడ్చదని చెప్తుంటే ఈడ్చడండి. నువ్వు లాక్కలను లాక్ అసలు నేను ఒప్పుకో, నేను అర్థాను. నేను అటో 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 నీకే సార్ కమాన్ ఆన్సర్. 2 స్పేర్స్, 2 బుక్స్, 2 సెల్స్, 2 స్పేర్స్, 2 స్పెక్స్, 2 స్పేర్స్, 2 బుక్స్, 2 సెల్స్, 2 సెల్స్, సెల్ ఫోన్స్. అంతే కదా? మీరు మాత్రం మొత్తం తిప్పారు అసలు. సో 3 కదా? అవును, బ్యాగ్ లో కాకుండా. బ్యాగ్ లో కాకుండా 2 పెన్స్ కూడా ఉన్నాయి. -100. కళ్ళజోళ్ళు నెత్తికోటి కళ్ళకోటి, ఇటో పెన్ను అటో పెన్ను, ఒకే చేతికి 2 వాచ్లు, ఇటో సెల్ ఫోన్ అటో సెల్ ఫోన్. టైమింగ్ కొంచెం మిస్ అయ్యి మీరు వాచ్లు చెప్పలేదు. అదే మరి మీరు మొత్తం తిప్పారు అసలు. ఆహా, నేను మీ పార్టీ ముందే చెప్తున్నా, నేను మీ టీం కాబట్టి. లొల్లి గ్యాంగ్ 300, సిల్లీ గ్యాంగ్ -200. సిల్లీ గ్యాంగ్ మీరే ఆడతారా? సేమ్ మీరు ఎక్స్చేంజ్ చేసుకుంటారా? ఎక్స్చేంజ్. నువ్వు చెప్పు ప్రదీప్, నీ ఒపీనియన్. నువ్వు కళ్ళజోడు పెట్టుకుని నువ్వే ఆడు, కరెక్ట్ ఉంటది. ఇటు సైడ్ మీరు ఎక్స్చేంజ్. ఓకే సో ప్లేసెస్ మారారు, కొత్త వాళ్ళు వచ్చారు, పాత వాళ్ళు ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు మీరు నేర్చుకునే లోపల ఇంకో 2 వీడియోలు అయిపోతాయి. ఓకే, ఇప్పుడు థర్డ్ వీడియో వస్తుంది. వాచ్ అవుట్ కేర్ఫుల్లీ. థర్డ్ వన్. Thank you. You're welcome. Darling, tea? No. For my sake, darling. No. సరసం. ఫోటోలు చాలా బాగున్నాయి. టీ బాగాలేదా? బాగుంది సార్. సార్ నాకు చిన్న డౌట్. ఏంటి? ప్రతి ఫోటోలోనూ మీ ఆవిడ మిమ్మల్ని ఎత్తుకుంది, మీరెప్పుడు ఆవిడని ఎత్తుకోలేదా? ట్రై చేశాను, డాక్టర్లు వద్దన్నారు. ఓకే, సో ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియోలో గోడ మీద ఎన్ని ఫోటోలు ఉన్నాయి? గో. అది కాదు అది కాదు అది కాదు అది అది ఫస్ట్ నేనే. ఏయ్, తన కింద పడిపోయింది. నేను ఆన్సర్ చెప్పేసి లాస్ట్ ఆన్సర్ చెప్పేసి. ఓ ఓ ప్రదీప్ నేనే ఇచ్చాను. ఒకటన్నా అసలు ఏం జరిగింది? నాకు ఒకసారి క్లారిటీ ఇచ్చుకున్నా నేను. రివైండ్ చేస్తాను. ఈవిడ గత 2 సార్లుగా మీరు ఆడడం చూసింది, స్ట్రైట్ వెళ్ళి ఇలా డైమండ్ తెచ్చుకుంది. అంటే మా ఇద్దరికి గుద్దుకుంటుందేమో. సరే తీసుకున్నావు డైమండ్, ఓకే. అదక్కడ పడేసింది కింద నరచేయి, కింద పడేసి వెళ్ళి ఇంకో డైమండ్ తెచ్చుకున్నావు, అది ఓకే. తనకి హెల్ప్ చేసా. సో ఆన్సర్ ప్లీజ్. అంటే ఇట్లా ఫోటో ఆన్సర్. ఓన్లీ ఎన్ని ఫోటోస్ ఉన్నాయి? Okay, 1 second, నాకు తెలుసు. ఆన్సర్ కాదు 5 4 ఓకే 4 ఫోటోస్ ఉన్నాయి గోడ మీద అంటున్నారు. ఒక టెంప్టీ ఉంది, అందుకే చెప్తున్నా. గోడ మీద 3 ఫోటోస్ 3. ఆన్సర్ ఎన్ని ఇచ్చింది ఆవిడ? ఫోటోస్ 3 ఉన్నాయి, ఒక టెంప్టీ ఉంది. ఓకే, 3 ఆన్సర్ చెప్తా. ప్రేక్షకులారా ఆవిడ ఆన్సర్ ఏం చెప్పింది ఫస్ట్? ఫోటో కాదు ప్రదీప్. ఒకసారి వీడియో వేయండి. అది ఒక టెంప్టీ ఉంది. అది వాల్ క్లాక్. కానీ నేను తర్వాత 3 అన్నాను కదా, ఇప్పుడు మళ్ళీ 4 అని. ఇప్పుడే కదా 4 అన్నా. కానీ తర్వాత 3 అన్నాను కదా. ఓరి డేసాలు వామ్మోరే. సరే ప్రదీప్ మా పార్టీ ఉంది. సరే ఓ పని చేద్దాంలే, వీడియో చూడలేదు మనకి ఏం తెలీదు. ఆన్సర్ ఏంటి లాస్య? 3 ఫోటోస్. రైట్ ఆన్సర్, 200 points. Barbie girl, baby doll,
ఒళ్ళే జిగేలు 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 అంటుంది బార్బీ గర్ల్ బేబీ గర్ల్ గుండె కుబేలు 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 అంటుంది. సున్నా వచ్చినందుకు ఇంత డాన్స్ చేశారా మీరు? సున్నా వచ్చినందుకు మైనస్ నుంచి లేదు. గ్రేటే కదా. -200 నుంచి సున్నాకి రావడమా? సున్నా నుంచి కూడా మీరు -200కి వెళ్ళారు. బట్ వెరీ గుడ్. నా కెరియర్ లో ఫస్ట్ టైం చూసాను సున్నా వస్తే డాన్స్ చేసిన వాళ్ళని. సో ఇప్పుడు కూడా నేను మీ టీమే చూడండి. లొల్లి గ్యాంగ్ 300 పాయింట్స్, సిల్లీ గ్యాంగ్ 0 పాయింట్స్. లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో, హియర్ వి గో. ఓకే, చాలా సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, ఎందుకంటే ఇది లాస్ట్ కాబట్టి ఆ మాత్రం తేడాగా ఉండాలి కదా. రెడీ అందరూ? మీరు చూసిన ఈ వీడియోలో కిటికీ బయట నుంచి ఎంతమంది ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు? గో. ఇక్కడ ఒకటి ఉండాలమ్మా, అది పొద్దున వచ్చినప్పుడు ఉంది, అది ఉండాలి. అది ఏం చేసావు? పడిపోయింది. ఇంతోటి డిస్టెన్స్ లో ఈమె కంటే చాలా ముందే వెళ్ళావు డైమండ్ దగ్గరికి. అక్కడ ఏదో చేస్తున్నావు డైమండ్ తో. పట్టుకున్నాను, అది పడిపోయింది. పట్టుకున్నా, అది పడిపోయింది. నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వు పడిపోయావు. ఆన్సర్ ప్లీజ్. చెప్పండి ప్లీజ్. ఆన్సర్ ప్లీజ్. యువర్ టైం ఎండ్స్ ఇన్ 5 4 ఎంతమంది 3 help చేశారు? 2 1. ఒక ఫ్రెండ్ హెల్ప్ చేశారు బయట నుంచి. రాంగ్ ఆన్సర్, -100. ఎడ్డి పేరు వేసుకుని అతనితో పాటు రెడ్ షర్ట్ వేసుకుని ఆయన, వీళ్ళిద్దరు అయిపోయాక తర్వాత ధనరాజు నలుగురు లేడీ వచ్చి తీసుకెళ్ళి మొత్తం నలుగురు ఫ్రెండ్స్ కిటికీ బయట హెల్ప్ చేస్తూ ఉంటారు. సో ఏం పర్లేదు, మనకి -100 అయినా కూడా వాళ్ళు సున్నాలో ఉన్నారు. కంగ్రాచులేషన్స్ లొల్లి గ్యాంగ్ 200 పాయింట్స్. అండ్ ఇవాళ మన టాపర్స్ సిల్లీ గ్యాంగ్ విత్ 0 పాయింట్స్. ఇప్పుడు 2 రౌండ్లు అయ్యాక కూడా సున్నాలో ఉన్నారంటే అది ఒక కొత్త రికార్డు. అండ్ 3వ రౌండ్ కంపల్సరీ మీరు గెలుస్తారు, మీకే ఎక్కువ మార్కులు వస్తాయి. ఎందుకంటే ఇందులో పర్ఫార్మెన్స్ ఇవ్వాలి మీరు. మీ గ్యాంగ్ నుంచి కొంతమంది గెటప్ చేంజ్ చేసుకుంటారు అండ్ వాళ్ళకు సిచ్యువేషన్ ఇస్తాను, వాళ్ళు మమ్మల్ని ఎంత బాగా ఎంటర్టైన్ చేస్తే అన్ని ఎక్కువ పాయింట్లు మీకు వస్తాయి. రైట్? సో కేఐసీకే కిక్ లో 3rd రౌండ్ జంబలగడి పంబ. ఓకే, మీ గ్యాంగ్ నుంచి ఎవరెవరు వెళ్తున్నారు? 1 2 3. మీరు ముగ్గురు ఫస్ట్ ఆర్డర్. వెనకాల డ్రెస్సులు రెడీగా ఉన్నాయి, వేసుకొచ్చేయండి. అండ్ ఇట్ సైడ్ ప్లీజ్. సో సిల్లీ గ్యాంగ్, మీ గ్యాంగ్ లోంచి ముగ్గురు వెళ్ళారు రెడీ అవడానికి. వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఓకే, ఇప్పుడు గందా మొదలవుతా ఎవ్వారో ఇది చెప్పుడు చాలు తుమ్మో తుమ్మో తుమ్మారో. ఆయనకి అదేంటో డ్రెస్ వేసుకున్నాక అసలు ఇంకా కెమెరా కనపడగా వెళ్ళిపోయాడు ఆయన. అద్భుతం, చాలా బాగుంది. కాబట్టి ఇద్దరు లేడీ గెటప్ లో లాగే ఉన్నారు ఇంచుమించుగా, ఆల్మోస్ట్. కొంచెం పిల్లి గడ్డం వల్ల సెపరేషన్ వచ్చింది. సో ఇద్దరు పిల్లల ముద్దుల మొగుడు కింద కాన్సెప్ట్ మీరు తీసుకుని బాగా చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్. పెళ్ళి 6 ఏళ్ళు అవుతుంది. పెళ్ళైనప్పుడు ఇలా ఉండేదాన్ని, ఇలా అయిపోయాను. వస్తే సాండి ఎక్కడ చచ్చావా? వంట చేస్తున్నాను. ఎన్నిసార్లు చెప్పాలి ఆ విండోర్ ఓపెన్ చేయొద్దని? ఎందుకండి? అక్కడ వాడు ఉన్నాడు, ఎప్పుడు మనం సైడ్ కొడతామేంటి? లేదండి, వంట చేస్తున్నాను, మీరు వస్తారని. ఇంకోసారి నువ్వు డ్రెస్ వేసుకున్నట్టు వెళ్ళకు. వాడు ఎప్పుడు చూసినా నిన్ను చూసి అంటున్నాడు. నువ్వేం చేశానన్నా? నేనేం చేయలేదండి. తన్నే అడగండి, తనే చేసింది మీకోసం. 6 ఏళ్ల నుంచి 60 చీరలు కొనిచ్చాను, అన్ని సిగ్గుపడుతూ చింపేస్తున్నావే గాని. ప్రేమ, ఇదంతా ప్రేమనండి మీ మీద. ఏంటి ఇది ప్రేమ? ప్రేమతోనే ఇట్లా చేస్తుంది అంటే
ఇంకో కోపంతో ఇంకెలా చేస్తుందో ఇది. ఏం చేసావు బంగారం? ఇడ్లీ కారం చేస్తానండి. ఇడ్లీ కారం అండి. కారం పొడి ఇడ్లీ విన్నాను కానీ ఇడ్లీ కారం ఏంటే? ఇడ్లీ మీద కారం వేసుకొని తినొచ్చండి. పర్లేదా? తింటానా? బాగుంటదండి చాలా. వెళ్ళు తీసుకుని ఆఫీస్కి తెస్తున్నానండి. అబ్బవే చీర చిరిగిపోద్ది, ఈరోజు పండగ. తెచ్చానండి. ఏంటి అంత ఎర్రగా ఉంది? ఈ కారం ఎర్రగానే ఉంటుందండి. కారం ఇడ్లీలో వేసి చేసావా? కాదండి, పైన చల్లాను. పైన చల్లేవా? అవునండి. పైన చల్లితే ఎలా అలా ఉంది? తినండి, బాగుంటదండి. ఓకే. ఏమైందండి? అయ్యో ఏంటండి? మొన్న నుంచి వామిటింగ్ చేసుకుంటే పక్కింటి అంకుల్ ఎన్నో నెలలు నన్ను అడుగుతున్నాడు. మీరు మాత్రం నెల తప్పట్లేదు, నేను మాత్రం వామిటింగ్ చేసుకుని చచ్చిపోతున్నాను. కుక్క కేసు 4 తిన్నదండి. అది బ్రతికిందా? బ్రతికే ఉందండి. అంటే కుక్క కేసు ఇడ్లీ నాకు తెచ్చావా? మీరు రోజు అదే తింటారు కదండి. నేను రోజు అవే తింటున్నాను. అవును కదండి. అంటే ఇన్ని రోజుల నుంచి కలర్ పెట్టావా? నువ్వేం చేసావు బంగారం? నేను చెప్పాను కదండి, ఏమి చేయలేదు. పెళ్ళైనప్పటి నుంచి మీ అమ్మ సిగ్గుపడడం తప్ప ఇంకేం నేర్పించలేదా నీకు? ఈ సిగ్గు చూసే కదా మీరు చేసుకుంది నన్ను. సిగ్గు చూసి కాదే, నీ వెనకాల ప్రాపర్టీ చూసి చేసుకున్నాను. ఇప్పుడు తెలిసింది అది. బంగారం చెప్పండి. ఈ రోజు గెస్ట్ గా ఇంటికి ఫెస్టివల్ కదా, ప్రదీప్ ని తీసుకొస్తున్నాను. తన ముందు నా పరువు తీయొద్దే ప్లీజ్. కాలు పట్టుకుంటాను. మీ కాలు పట్టుకుని నేను ప్రదీప్ కాలు పట్టుకుంటాను. ఒకసారి కాలు మొక్కవే ఆశీర్వదిస్తాను. నువ్వు కాలు మొక్కు, ఆశీర్వదిస్తాను. నేను ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ ప్రదీప్ తో వస్తాను. మీరు చాలా బాగా ప్రిపేర్ చేయండి. నా పరువు తీయొద్దు ప్లీజ్. ప్లీజ్. బాయ్ 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 బాయ్. ఆ విండో క్లోజ్ చేయి. బాయ్ బాయ్. ఎవడు వస్తున్నాడనే డోర్ ఓపెన్ చేసి పెట్టారు. ప్రదీప్ గారు బాగుంది ఇల్లు. ఓ మీరు నెంబర్ 1 నెంబర్ 2? నేను నెంబర్ 2. నెంబర్ 2 టికెట్ నెంబర్ 2. తిను నా వైఫ్. ఓ అవునా, ఓకే. తిను ఇది కూడా మీ వైఫా? మాకు ఒక్కళ్ళు దొరకలేక వస్తుంటే మీకు మళ్ళీ 2. ఓ పర్లేదు, గుడ్ గుడ్, నైస్ నైస్. బాగుంది, ఇల్లు కూడా బాగుంది. సరే తినడానికి ఏమైనా చేశారా? ఏం లేదు, యాక్ట్ చేయక, నాకు తినడానికే కావాలి, నాకు ఆకలేస్తుంది. నాకు ఒరిజినల్ తినడానికే కావాలి. చూడండి మీరు ఏమిటి చూసేది అక్కడ? నీ చేతులు తప్ప ఏం లేవు అక్కడ. చూడండి కనిపిస్తుంది. మీరు స్కిట్లు చేసి అలవాటు అయిపోయి ఏముందండి ఇక్కడ తినడానికి? ఏం లేదు అక్కడ. అంటే ఇలా అద్దాలు పెట్టుకుని చూడండి, కనిపిస్తుంది. వద్దులే, కనిపించింది. చాలా అద్భుతం. ఇది పులిహార కాదు, సుస్సుజాము. సుస్సుజామా? ఎవరిది? నువ్వేం చేసావు? కిస్సు సమోసా చేశానండి. కిస్సు సమోసా. కిస్ చేసావు దాన్ని? లేదండి, అతను చేసే గులాబ్ జామ్ రసం తీసి ఇందులో వేసి చేశాను ప్రదీప్ గారి గురించి. నువ్వేం చేసావు? దాంట్లో హగ్గు కలిపావా? కాదు, ఇందులో ఉన్న గులాబ్ జామ్ లో ఉన్న తీసుకొచ్చి సమోసాలు వేసా. రసం తీసి చేసి కిస్సు సమోసా చేశాను. ఇంకానే కుక్క చేతి కిసి పెట్టించాను సమోసాని. నేను సుస్సుజామ్ ఎందుకు చేశానంటే మీరే కదండి. చెప్పు చెప్పు. లంచ్ ప్రిపేర్ చేశారు మా వైఫ్స్ ఇద్దరు. చేశారా? వైఫ్స్ ఇద్దరు చేశారా? ఏం చేశారు? తీసుకురండి, ముందు ప్రదీప్ కి పెట్టండి, తర్వాత నేను తినగానే మీకు థ్యాంక్ యూ చెప్తాను. నా భాషలో థ్యాంక్ యూ తెలుసా మీకు ఎలా ఉంటుందో? మీరే పెట్టండి. మీరు తినండి, తిన్నాక నేను తిని థ్యాంక్ యూ చెప్తాను. ఇద్దరు తినండి, మీ ఫ్రెండ్స్. కాదు ప్రదీప్, మా ఇంట్లో గెస్ట్ ఎవరు వస్తే వాళ్ళకి ఫస్ట్ పెడతాము, అది మా సంప్రదాయం. సరే, ఇంక దాని తర్వాత తినడానికి ఏముండదు మరి. ఇట్స్ ఓకే, నేను తిన్నాక స్కిట్ అయిపోద్ది మరి. పర్లేదా? ఇంకేమైనా డైలాగులు ఉంటే ఇప్పుడే చెప్పేసుకోండి. నేను తిన్నాక స్కిట్ ఉండదు. ఏంటి నా చెయ్యి వణుకుతుంది? తీయ ఉంటుందండి, తీయ ఉంటుంది. ఏముంటుంది? చెయ్యి కారం చూసి వణుకుతుంది, పెదాలు తీపి చూసి నవ్వుతున్నాయి. బాబోయ్, ఓకే, నేను థ్యాంక్ యూ చెప్పక్కర్లేదు అయితే. ఎలాగో టికెట్ పోయిందా, మనం జంప్ అయిపోదాం. లేచుకో. ఈజ్ పశుపతి 1, పశుపతి 2. వెరీ గుడ్, వెరీ వెల్ డన్, సూపర్. ఇట్లా అంతా బాగా ఇన్వాల్వ్ అయ్యారు. నాకు ఒకటే బాగా నచ్చింది ఏంటంటే ఆవిడ కొడుతుంటే నేను డాన్స్ చేస్తున్నాడు. వెరీ వెల్ డన్. సిచ్యువేషన్ తగ్గట్టు చాలా బాగా చేశారు. సిల్లీ గ్యాంగ్, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. చూసారుగా? థ్యాంక్ యూ యువర్ ఆనర్. లొల్లి గ్యాంగ్, సిల్లీ గ్యాంగ్ చేసి చూశారు. సిల్లీ గ్యాంగ్ అయిపోయింది, ఇప్పుడు లొల్లి గ్యాంగ్
మీ గ్యాంగ్ వాళ్ళు ఏం చేస్తారు చూద్దాం. ఓకే, లెట్స్ వెల్కమ్ దెమ్. పాతికేళ్ల సుందరి చేపకల్ల సుందరి చూపుతోనే గుచ్చి గుచ్చి సంపుతున్నదే, ధూముదాముకున్నది దుమ్ము రేపుతున్నది, పొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే. అసలేమి ఎరగనట్టుగా ఓ పిల్లడా అంతలాగా పూసి కొట్టక తస్సుదియ ఉన్న పాటుగా రొమాన్స్ లో రెచ్చిపోతే తప్పులేదుగా. సూపర్, అద్భుతం. ఆహా, అబ్బాయి పాత్రలో ఉన్నారా అమ్మాయి పాత్రలో ఉన్నారా? కనిపించట్లే. అబ్బాయి పాత్ర. మీరు అంతలా మాట్లాడుతుంటే అబ్బాయి పాత్రే. అయితే మీరు కూడా అబ్బాయి పాత్రే. వెరీ గుడ్, మీరు చెప్పారు కాబట్టి తెలిసిపోయింది నాకు. అద్భుతంగా తెలుస్తుంది. సో ఇప్పుడు పని చేద్దాం. ఇద్దరు అబ్బాయిలు వచ్చారు కాబట్టి స్నేహం కోసం ప్రేమని త్యాగం చేసిన ఫ్రెండ్స్ మీరు. ఓకే, బా ఏం చెప్పు, లైనే చాలా బాగుంది. ఏం చెప్పు, చాలా కొత్తగా కూడా ఉంటది అది. మీరు బాగా చేయండి, నేను మార్కులు ఇస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్. అరే ఉదయ్, చెప్పరా, కొంచెం ఇట్రా. చెప్పరా, మరీ ఇంత క్లోజ్ వద్దులే. అరే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్. ఇద్దరు తేడా అనుకుంటారా? ఏం లేదు, ఎవరు అనుకోర్లే కానీ చెప్పు. ఇంతకీ ఈ అమ్మాయిలు ప్రభాస్ కి ఎందుకు పడతారా? ప్రభాస్ కి ఎందుకు పడిపోతారంటే కొత్తగా చెప్పుంది ఏముంది జాను, చెప్పు. ప్రభాస్ ఎందుకంటే నాలాగా హైట్ ఉంటాడు కాబట్టి పడిపోతారు. సరే ఓకే, ఇంతకీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటే చూసారా, ఆయన పేరు ఎత్తితేనే ఇంతమంది అరుస్తున్నారు జాను. ప్లస్ అది కాక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ లో ఓ మ్యానరిజం ఉంది. అదేంటంటే ఆయన ఎప్పుడు ఎంత ఉల్లాసంగా ఉంటారు, ఎంత ఉత్సాహంగా ఉంటారు. అందుకు పవన్ కళ్యాణ్ కి ఎక్కువగా ఫ్యాన్స్ ఉన్నారు. నాలాగా నేను అంతే. అదే ఇంకా ఏం చెప్పలేదా అనుకుంటున్నా. నాలాగా అనే వర్డ్ యూజ్ చేయాలి కదా నువ్వు. అండ్ అది కాక ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఇలా అనే ఒక హ్యాబిట్ ఉంది. అందుకు పడిపోతారనమాట పవన్ కళ్యాణ్ కి. ఇంకేంటి జాను, ఈ మేనరిజమ్స్ ఇదంతా ఓకేలే గానీ ఓకే, మహేష్ బాబుకి ఎందుకు పడతారు? మహేష్ బాబుకి ఎందుకు పడతారంటే ఆయన ఏంటంటే అతడు సినిమాలో చాలా తక్కువగా మాట్లాడతారనమాట నాలాగా. ప్లస్ అది కాక చాలా క్యూట్ గా టాలీవుడ్ స్టార్ హీరో అనమాట. అందుకు పడిపోతారు మహేష్ బాబుకి ఎక్కువగా. మొత్తానికి అందరి దగ్గర ఉండేవి నీ దగ్గర ఉన్నాయంట. ఎస్ జాను, లేట్ గా క్యాచ్ చేసినా చాలా లేటెస్ట్ గా క్యాచ్ చేసావు డార్లింగ్. ఇవన్నీ క్యూ ఎక్కడ లేరేంటి? ఏంటి అంతమంది హీరోస్ పడేవాళ్ళు నీ ఒక్కరికి పడాలి కదా, నీకు కనిపించట్లేదా నా వెనకాల? అంటే నువ్వు ఉన్నావని వాళ్ళందరూ వెనకాల పడట్లేదులే. పోనీలే. ఇంతకీ సంపూర్ణేష్ బాబుకి ఎందుకు పడుతున్నారు? ఓ సంపు, యు మీన్ సంపు. అరే నువ్వు మస్తు గిరాకున్నారా, పోయి సంపూర్ణేష్ బాబు గురించి అడుగుతావురా. సంపూర్ణేష్ బాబుకి ఎందుకు పడతారో ఎరికేనా నీకు? ఎందుకంటే సంపూర్ణేష్ బాబు ఒక ఫేమస్ స్టెప్ చేస్తాడు రా ఇట్లా, అందుకు పడతారా సంపూర్ణేష్ బాబుకి. సరే మనం కూడా ఒకసారి ఆ సంపూర్ణేష్ బాబు స్టెప్ వేస్తాం. నువ్వే, నేను నేర్పిస్తాను. నేను నేర్పిస్తాను. ఓకే ఓకే, ఇట్లా తిరిగి ఇట్లా ఒకటి పెట్టేసి ఇట్లా తిరిగి ఇట్లా ఒకటి. దట్స్ కాల్డ్ సంపు మేనరిజం. అది అదంతా ఓకే, అది కూడా ఉందిలే. మనకు కూడా పడతారు అట్లయితే. ఎవరికి పడితే నాలాంటి వాళ్ళకైతే పడతారు. అరే నాకు కూడా నేర్పించరా అదే ఒక్కసారి మళ్ళీ. ఎప్పుడెప్పుడని చూస్తున్నారా కన్నులకి ఇంపు, ఎక్కడెక్కడని వస్తున్నారా ఇదిగోరా మీ సంపు 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 సంపూర్ణేష్ బాబు. వీళ్ళందరూ ఓకే ఓకే, వీళ్ళందరూ ఓకే. జాను అరే నువ్వు మీటర్ తిప్పకుండా మ్యాటర్లకు రారబ్బా. ఏం చెప్పాలనుకుంటున్నావు చక్కగా అడగరాదు. వీళ్ళ దగ్గర హైట్ ఉంది, మేనరిజం ఉంది, కామెడీ ఉంది, క్యూట్నెస్ ఉంది. ఇంతమంది దగ్గర ఇంత ఉన్నాయి, అవన్నీ నీ దగ్గర ఉన్నాయి. ఒప్పుకున్నావు కదా సాల్ట్, ఇంకేం కావాలి చంపేస్తావు కదా. ప్రదీప్ కి ఎందుకు పడతారు ఈ అమ్మాయిలందరూ? అవును కరెక్టే, ప్రదీప్ కి ఎందుకు పడిపోతారు? కరెక్టే కదా. ప్రదీప్ అడిగి తెలుసుకున్నా బాగుంటుందా? ఇలా రాదే ప్రదీప్. సరే అమ్మా నువ్వే వచ్చి. నన్ను వాడుతున్నారా? నన్ను వాడుతున్నారా మీరు? వాడకం అంటే మాదే. నాకు అర్థమైంది, చెప్పండి. చాలా మంది అమ్మాయిలు మీకు పడుతున్నారు ఈ మధ్యన, వద్దని చెప్పా దెబ్బలు వద్దని పడకండి అమ్మా. అవి ఎందుకు పడుతున్నారు అంటే అది అలా ఏముంటదండి, చిచ్చి పడ్డం అలాంటివి ఉండవండి. ఫాలో అంతే, ఫాలో. అదే అంటే మేము కొంచెం దాన్ని మార్చి చెప్పామన్నమాట. ఆ ఫాలోయింగ్ మీకు ఎందుకు ఉంది? అది వేరది. అంటే ఇప్పుడు నేను కూడా మీలాగే తేడాగా ఉంటాను, తింగరగా ఉంటాను కాబట్టి
మీకు మీ ఫ్రెండ్స్ ఎలా ఉంటారో నాకు అలా నా ఫాలోవర్స్ ఉంటారు అంతే, వాళ్ళు నా ఫ్రెండ్సే. కరెక్టే, కానీ ఇప్పుడు మనం చాలా మంది హీరోల గురించి మాట్లాడుకున్నాం అబ్బా. అవును. పవన్ కళ్యాణ్ కి మేనరిజం ఉంది, ప్రభాస్ కి హైట్ ఉంది, సంపూర్ణేష్ బాబుకి స్టెప్ ఉంది, అట్లనే బ్రహ్మానంద గారికి కామెడీ ఉంది. నీకేముందని పడ్డారు చెప్పు. ఏంటి ఆ సైలెంట్ కి అర్థం ఏంటి? అదే ఏం లేకుండా ఇంతమంది ఎందుకున్నారా అని ఆలోచిస్తున్నాను నేను. అదే మా దగ్గర ఇన్నుండే లేరే. అంటే కంటెంట్ ఉంటే కట్అవుట్ అవసరం లేదు, కానీ కంటెంట్ కట్అవుట్ తో పాటు కరెంట్ కూడా ఉండాలి. మాకు ఇప్పుడు అవన్నీ వద్దు, ఆ. మేము కూడా అమ్మాయిని పడేయాలి. నేను టిప్స్ చెప్తాను, ఆ టిప్స్ ఫాలో అవ్వండి. Okay. రైట్. ఇప్పుడు ఫర్ సపోజ్ మీ కళ్ళ ముందు వెనకాల ఒక అమ్మాయి వచ్చింది అనుకుందాం. నిజంగానే వచ్చింది. అస్సలు నేను చెప్పాక వస్తుంది ఆటోమేటిక్, నీకు తెలియదు, నా టైమింగ్ అలా ఉంటది అంతే. Okay. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నప్పుడు మన వెనకాల ఒక అమ్మాయి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అనుకుందాం. నిజంగానే తిరుగుతుంది. తిరుగుతుంది, నాకు తెలుసు టైమింగ్ అలాంటిది. సో ఈ తిరుగుతున్న అమ్మాయికి డైరెక్ట్ గా పార్సెల్ అయితే విజిల్ వేయడాలు, అండాలు ఇలాంటివి చేయకూడదు, మనం బాగోదు. సో మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఓకే రండి, తీసుకెళ్తాను. కొంటె చూపుతో వెనకాల ఉండండి, లైన్ లో మనసు మెల్లగా చల్లగా దోచావే. ఇదే ఫాలో అవడం అంటే. ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే బాబా మాకు కొంచెం అనుకూలంగా ఇక్కడ రావా. సో ఫస్ట్ ఇది ఫాలో అవడం అనమాట. దాని తర్వాత ఆ అమ్మాయి గ్యారంటీ తప్పకుండా ఒక్కసారైనా మనం చూస్తుంది. ఓకే ప్రదీప్, నువ్వు ఇంత కరెక్ట్ గా చెప్పినావు అంటే ఎంతమంది అమ్మాయిలకి ఇట్లా చేసినావు నువ్వు? ఇంక ఇదే పని అనుకున్నాడు, కాళ్ళు ఎట్లా చెప్తున్నావు? అమ్మాయి నీకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను నేను, అనవసరంగా నన్ను హెల్ప్ చెయ్య. అయితే వద్దా? పాయింట్ల కోసం అన్న వచ్చి. సో ఇప్పుడు మీ దగ్గర ఏమైనా ఐడియాస్ ఉంటే చెప్పండి, అవే ఫాలో అవుతాను నేను. జనరల్ గా అబ్బాయిలను ఫాలో అవడానికి అమ్మాయిలు ఏం చేస్తారు? ఒకసారి పిలుద్దాం. అబ్బాయిలు అమ్మాయిల్ని అంటే ఏం చేయాలి? క్యారెక్టర్ లో ఉండు. ఓకే. ఏం చేస్తారు? అదే సాధారణ అమ్మాయిలకి ఏమి ఇష్టం? పూలు ఇష్టం, చాక్లెట్స్ ఇష్టం. అరే పూలు అమ్మాయిలు చూపించడం మరి వైలెంట్ గా ఉన్నాడు. పోయి నువ్వు ఫోన్ లో మాట్లాడుతుంటే మస్తు అనిపిస్తుంది నాకు, నీ వాయిస్ మస్తు నచ్చిందని చెప్పుకో. ఏమంటదో మళ్ళీ నాకు రివర్స్ వచ్చి చెప్పురా. దోస్తులు ఎలా చెప్పిందో అలాగే చెప్తాను ఇక్కడ. కానీ తను ఎలా చెప్పిందో అట్లా చెప్పకు. తను ఒకవేళ మరీ హ్యాండ్ మూమెంట్స్ చెప్తే నాకు నీ వాయిస్ తో చెప్పు. ఓకే ఓకే ఓకే. హలో ఎక్స్క్యూజ్ మీ డాడ్. హలో హలో ఫాలో ఆగు ఆగు ఉండండి డాడ్. ఉన్నా. అరే మస్తున్నావు మరి. ఏం మాట్లాడుతున్నావు? హలో బాగున్నావని కదా చెప్తున్నా. హలో బాగుంటే నచ్చిస్తే రోడ్డు మీద చెప్పేస్తారా? నేను ఎవరో నీకు తెలుసా? ఎవరు నాకు నచ్చలా, నువ్వే నచ్చినావు. ఎందుకు నచ్చాను? చాలా బాగుంది. ఏమైనా సతాయిస్తున్నాడు? సతాయిస్తున్నారండి. ఆడపిల్లలు రోడ్డు మీద ఏం రాను. ఒక్క నిమిషం ఆగు. ఈ ముగ్గురిని ఇంతకు ముందు నుంచి 3 రోజులు చూస్తున్నా. అది ఇలా చేస్తారు, ఎందుకంటే చేస్తారు మీరు ముగ్గురు. మార్కులు కట్ చేస్తా, నీకు మార్కులు కట్ చేస్తా. ఏమ్రా ఆడపిల్ల రోడ్డు మీద కనిపిస్తే ఏడిపిస్తారా? అరే చెల్లి బాగుంది చూసి కాస్త జాగ్రత్తలు. చెల్లి కాదు, రాఖీ రోజు కనపడు, రాఖీ రోజు కనపడు. చెల్లి కాదు ప్రదీప్ కి నేను. నాకు కదమ్మా, ఆవిడ చెల్లి అంటుంది ఈయనకి. ఎక్కడ కొడతా? నాకు అసలు చెల్లెలు లేరమ్మా, నాకు కనపడదు. ఓకే వెరీ వెల్ డన్, సూపర్. చాలా అద్భుతమైన స్కిట్, చాలా బాగా వచ్చింది. అండ్ ఎక్కడ తడబడకుండా ఎంత బాగా ఎంటర్టైన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మీకు అలా ఎవరైనా ప్రపోజ్ చేశారు రోడ్డు మీద ఉన్నప్పుడు? లేదు. మరి నువ్వు వెళ్ళి అట్లా అడిగినా మస్తు ఉంటారు మీరు అట్లా వెళ్ళకూడదు ఎప్పుడమ్మా. ఓకే మీ దగ్గర ఎవరైనా వచ్చినా కూడా లాయిపెట్టి ఒక్కడు కొట్టు. ఓకే అంటే నీకు నచ్చితే ప్రాబ్లం లేదనుకో. బట్ ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. ఏమంటివి చాలా బాగా వచ్చింది. సిల్లి గ్యాంగ్ భలే ఉంది, సిల్లిగా స్కిట్ మీది. అండ్ ఇంత బాగా యాక్ట్ చేస్తారని అనుకోలే. 0 పాయింట్లు ఉన్న వాళ్ళు కూడా ఇంత బాగా యాక్ట్ చేస్తారని అసలు అనుకోలేదు. కాబట్టి మీకు 300 పాయింట్స్. అండ్ ఇట్ సైడ్ లొలి గ్యాంగ్ హీరోల గురించి అన్ని చాలా బాగా చేశారు. నా గురించి మెయిన్ గా బాగా నన్ను కూడా వాడుకున్నారు స్కిట్ లో, నాకు అర్థమైంది. వెరీ గుడ్. ఇంత బాగా చేశారు కాబట్టి వాళ్ళకంటే ఎక్కువ స్కోర్ ఇద్దాం అని అనిపిస్తుంది. నేను వాళ్ళకి అవుట్ ఆఫ్ 500 300 ఇచ్చాను నేను. బట్ అంతకంటే ఎక్కువ మీకు కూడా ఇవ్వాలి, ఎందుకంటే మీరు అంత బాగా చేశారు. అందుకే 300 పాయింట్స్. సో ఇద్దరు స్కిట్లు ఇవాళ పండాయి, కానీ మార్కులు మాత్రం దగ్గరలో ఉన్నారు. 200గా తేడా.
ఫర్ ద ఫస్ట్ టైం మీ స్కోర్ బోర్డు మీద ప్లస్ మార్కులు చూస్తున్నాను. థర్డ్ రౌండ్ అయిపోయేటప్పటికి సిల్లీ గ్యాంగ్ విత్ 300 పాయింట్స్ అండ్ లొల్లి గ్యాంగ్ విత్ 500 పాయింట్స్. లాస్ట్ రౌండ్ కి వచ్చాం మనం. రెండు టీంలకి 200 పాయింట్స్ తేడా ఉంది. లాస్ట్ రౌండ్ లో నలుగురు కలిసి ఆడతారు, టీం మొత్తం ఆడతారు ఈ రౌండ్ లో. సో ఎవరు సరిగ్గా ఆడకపోయినా తిరిగిపోద్ది. సో 90 సెకండ్స్ లో ఎవరు టాస్క్ ఫినిష్ చేస్తారో వాళ్ళే ఇవాళ విన్నర్స్ అవుతారు. సో ఆల్ ది బెస్ట్. లాస్ట్ రౌండ్ కాస్కోన వాస్కోడిగామా. ఓకే సూపర్. లాస్ట్ రౌండ్ కాస్కోన వాస్కోడిగామా. 90 సెకండ్స్ లో మీ టీం మొత్తం కలిసి ఆడతారని చెప్పాను. నలుగురు ఇద్దరిటు నుంచుంటారు. ఈ స్ట్రెచర్లు ఉన్నాయే దీని మీదకి ఒక బాల్ ఇస్తాను నేను. అది మూడిట్లోకి షిఫ్ట్ చేసి ఆ రింగ్ లో ఉన్న అతను ఈ పెద్ద బొచ్చులోకి వేయాలి. రైట్? 90 సెకండ్స్ లో పెద్ద బొచ్చులో ఎన్ని బంతులుంటే అన్ని 100 పాయింట్లు మీకు వస్తాయి. మీ స్కోర్ 300, మీ స్కోర్ 500. సో వాళ్ళకంటే 2 ఎక్స్ట్రా బాల్ వేసి వాళ్ళకి టార్గెట్ ఇవ్వాలి. సో సిల్లీ గ్యాంగ్ రండి. ఓకే సో ఇప్పుడు మీరు ఈ మార్కింగ్ దాటి బయటికి వెళ్ళకూడదు. మీరు ఆ రింగ్ లోంచి బయటికి రావద్దు. మధ్యలోంచి బాల్ కనుక కింద పడిపోతే మళ్ళీ ఫ్రెష్ బాల్ నేను ఇస్తాను, మళ్ళీ అది తీసుకోండి. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. అలౌన్స్ చేసుకోమన్నా లేక నువ్వు కోటి మంది కొక్కడో లెక్కలన్నీ తెచ్చరో విక్రమార్త సోదర్రా వీరపట్టు పట్టరా ఆకు పొట్టు దాటరా పక్కడో ఇంకోటి వేనా ఇంకోటి ఇవ్వనా? ఇక రెడీగా ఉన్నాను వేనా, రెడీగా ఉన్నాను. సో సూపర్ గా ఆడారు మీరు. ఇంత దారుణంగా ఆడతారనుకోలేదు. అదేంటో మిమ్మల్ని నడిపించినట్లేదు, నేను ఆడినట్టుంది. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం 1, 2, 3, 4, 5, 6, 15, 16. సో 1600 పాయింట్లు వచ్చాయి మీకు. అండ్ మీ దగ్గర ఆల్రెడీ 300 ఉంది. మీ టోటల్ స్కోర్ 1900 పాయింట్స్. సో వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ 500 ఉంది. వాళ్ళు 15 బాల్స్ వేస్తే వాళ్ళే వాళ్ళ విన్నర్. రైట్? 15 వాళ్ళ టార్గెట్ 90 సెకండ్స్ లో ఇందులోకి పడాలి. రైట్? సూపర్ గా ప్లానింగ్ చేస్తున్నారు మీరు కూడా. రండి మీ నలుగురు, కమాన్. ఓకే సో 90 సెకండ్స్ టైం ఉంది మీకు. 90 సెకండ్స్ లో అందులో 15 బాల్స్ పడాలి. రైట్? ద టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. మీరు మారుకోనమ్మా, నేను చూసుకుంటాను. ముసుగున దాగి ఉన్నదెవడో అరుగున దూకి వాణ్ణి పక్కడో ఎగరికటోనో ఫ్యాబ్రికేట్స్తోనో మాస్కులన్నీ లాగేయడో నలుగురిలో ఒకళ్ళే ఆడండి, ఇద్దరు ఆడుతున్నారు. లేక నువ్వు కోటి ఒకళ్ళే ఆడాలి, ఇద్దరు ఆడేస్తున్నారు, ఇద్దరు ఆడుతున్నారు. ఎగరికొపాడో లెక్కలన్నీ తెచ్చడో విక్రమార్త సోదరుడా వీరపట్టు పట్టరా ఆకు పొట్టు దాటరా ఇలా కాదమ్మా, ఇలా ఆవిడెత్తాలి.
1, 2, 3, 4, 5 and 6. ఓకే సూపర్. మీరు 6 వేస్తే వాళ్ళు 16 వేశారు. మొత్తం కథ అంతా అడ్డం తిరిగింది. గెలిపించేసాం. -200 లో ఉన్న వాళ్ళు 1900 దాకా ఫైట్ చేశారు. సో ఈటీవీ ప్లస్ తరఫు నుంచి గిఫ్ట్ వోచర్ కార్డ్స్. కంగ్రాచులేషన్స్ మీకు కూడా ఫ్రమ్ ఈటీవీ ప్లస్. ఆల్ ది బెస్ట్. ఓకే సో ఇక్కడతో ఇవాళ ఎపిసోడ్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ మీ 8 మందికి. థ్యాంక్ యూ. మరో ఎపిసోడ్ లో మరో 2 సూపర్ గ్యాంగ్స్ తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ దిస్ ప్రదీప్. థ్యాంక్ యూ. ఆకాశం బట్టలైన సౌండ్ గుండెల్లోన మోగుతుంది నిన్ను కలిసాక మేఘాలే గుద్దుకున్న లైట్ కళ్ళలోన చేరుకుంది నిన్ను కలిసాక రాయ్ 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 రైడ్ చేసే రాకెట్ లా